రైట్, డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. రైట్ సార్, ఈరోజు మావోయిస్టు కీలక నేతలు దేవ్జీ అలాగే రాజిరెడ్డి ఇద్దరూ కూడా లొంగిపోయారు. వాళ్ళతో పాటు క్యాడర్ దాదాపుగా ఒక 16 మెంబర్స్ పైననే లొంగిపోయినట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నటువంటిది ఆరోగ్యం సమస్యలు, తర్వాత ఉద్యమం పైన మొత్తం అంతా స్ప్లిట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ కారణాలతోనే మేము లొంగిపోయామని చెప్తున్నారు. ఇటువైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అమిత్ షా ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఏదైతే ఉందో మార్చి 31 ఈలోగానే కంప్లీట్గా మావోయిస్టు రహిత దేశంగా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాము. దానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఉన్నారు. సో ఇటు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా శాంతి చర్చలు ఉండాలి అనేటువంటి దిశగా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ తుపాకీ శబ్దం, తుపాకీ కాల్పుల మోత ఆగిపోయినట్టేనా? దేశంలో నిజంగానే మావోయిస్టు రహిత సమాజాన్ని మనం చూడబోతున్నామా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇంకొక సంవత్సరం అయితే ఈ ఉద్యమం అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు పుట్టి 60 ఏళ్ళు, 2027 60 ఏళ్ళలో వరకు చెప్పాలంటే సిపిఎం కూడా చీలిపోయి సిపిఐ 64 చీలిపోతే సిపిఎం సిపిఐ తర్వాత 67 తర్వాత ఈ విప్లవోద్యమానికి మళ్ళీ తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందని చెప్పి ఆ సిద్ధాంతం ముందుకెళ్ళారు. గాంధీజీ గారు ఒక మాట అంటారు, ఏమనంటే లక్ష్యం ఎంత ఉన్నతమైన మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉంటారు. మీ లక్ష్యాలు మంచివి, సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కావాలి, మంచి లక్ష్యం కాదు. విద్య ఆరోగ్యాలు అందరికీ అందాలి, ఆర్థిక అసమానతలు పోవాలి కదా, ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు పోవాలి. ఇవాళ ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారు. కమ్యూనిజంలోని మంచిని ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు రాజా. మీరు చూడండి, ప్రపంచంలో అనుభవాలను చూస్తే విద్య ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తారు కదా. అంటే అట్లానే అంటే కమ్యూనిజంలోని మంచినంతా ఒకటి ఏంటంటే మనకు రాజ్యరహిత సమాజం. మార్క్స్ కలగన్నారు ఆయన. మార్క్స్ కళను రాజ్యరహిత సమాజం ఎప్పుడు ఉండదు, ఎక్కడ ఉండదు. ఇట్లా రాజ్యం ఏదో రాజ్యం ఉండాల్సింది. నక్సలైట్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నక్సలైట్ రాజ్యం ఉంటది కదా. ఇప్పుడు తాలిబాన్ రాజ్యం అంటున్నారు, ఏది మన ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యం ఒకటి ఉంది కదా. స్టేట్ ముఖ్యం ఎక్కడైనా కూడా. అందుకని ఇక్కడ వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక అసమానతలు పోవాలని వచ్చిండ్రు. 60 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు 20 ఏళ్ళ వాడు ఇప్పుడు 80 ఏళ్ళకి వచ్చిండు. మీరన్న కారణం కూడా అది. ఎందుకంటే వాళ్ళ పూర్తిగా కేంద్ర నాయకత్వం అంతా కూడా 60 పైబడి ఉన్నారు. అప్పుడెప్పుడు 20 ఏళ్ల వయసులో చేరిన వాడికి 80 పైబడి ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయారు. నేను చాలా దగ్గరగా మనకు శివసాగర్ సత్యమూర్తి గారిని చూసిన వాడిని. హేతువాద సంఘంలో ఆయన తర్వాత నక్సలైట్ ఉద్యమం తర్వాత మాతో కలిసి పనిచేశారు. కత్తిపద్మరావు గారు, ఆయన మేమందరం కూడా. అలాగే మన కొండపల్లి సీతారామయ్య గారు జనజీవన సంస్థలు కలిసిన తర్వాత చూశాం కదా మనం. ఇట్లా చాలా మంది గద్దర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. కానీ వాళ్ళ మొండి సిద్ధాంతం ఏంటంటే ఇది రాజ్యాధికారం కేవలం తుపాకీ కొట్టడం ద్వారా వస్తారు. రాజ్యం కంటే శక్తివంతులు ఎవరు కారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళు ప్రస్తావిస్తున్న సమస్యలు వాస్తవమైనవి. ఇవాళ ఆపరేషన్ కగార్ ద్వారా మొత్తం తొలగించినా కూడా రేపు తప్పనిసరి ఈ ఆర్థిక రాజకీయ సామాజిక అసమానత ఉన్నంత కాలం ఆ ఉద్యమం సజీవంగానే ఉంటుందంటున్నాండి. ఎందుకు సజీవం ఉంటుందంటే ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎప్పుడైనా తిరగబడతారు కదా. ఎవరైనా కూడా స్ప్రింగ్ కిందికి నొక్కితే పైకి లేస్తుంది, గోడకు బంతి వేస్తే మళ్ళీ ముఖానికి తక్కుతుంది. కనుక ఇది సరైనదా కాదా ఈ మార్గం అనేది ఇద్దరు ఎంచుకోవాల్సింది. అంటే ఎప్పుడు కూడా ప్రైవేట్ హింస కంటే రాజ్య హింస చాలా దుర్మార్గమైంది. మన పిల్లలు మనం చంపుకో కాదు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా చంపుతున్నారు కదా, ఇరుపక్కల హింస జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఒకటే కాదు, ప్రైవేట్ హింస కూడా సరైనది కాదనే విషయానికి వాళ్ళు వస్తున్నారు. మనకి ఇన్ఫార్మర్ల పేరు మీద ఇతరత్ర మనకు చాలా మందిని ఏది గిరిజనులను హరిజనులు చంపే సందర్భం, గిరిజన ఆవాసం చంపే సందర్భం చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఏమైందంటే పోటీ వీళ్ళకి రక్షణ వాళ్ళు, వాళ్ళ రక్షణ వీళ్ళు అనే పరిస్థితి అని. ఎవరి డిఫెన్స్ లో వాళ్ళు పడుతున్నారు, అఫెన్స్ పక్కన పెట్టింది. ఇంకో మాట మీరు అన్నారు, 5 జిల్లాలే కాదు 6 జిల్లాలు 6 రాష్ట్రాలే కాదు, తిరుపతి టు పశుపతి వాళ్ళ రెడ్ కార్డ్. తిరుపతి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, పశుపతి నేపాల్ అక్కడ దాకా అనుకున్నారు. కానీ మీరు అన్నట్టు 5-6 జిల్లాలకు 5-6 రాష్ట్రాలకు మిగిలిపోయింది. ఇప్పుడు చివరిగా ఇప్పుడు దేవజీను అట్లాగే మల్లోజు రాజిరెడ్డి లొంగిపోవడంతో వాళ్ళ కూటమి లొంగిపోవడంతో తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ మన ముఖ్యమైన నాయకులు లొంగిపోయినట్టే లెక్క. ఈ లొంగుబాటు సమంజసమైంది. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా హింసకు హింస ప్రతీకారం ఎప్పుడు పరిష్కారం కాదు. కనుక హింసను హింసతో జయించద్దు, మంచితో జయించాలనే ఉద్దేశాన్ని చూసుకుంటే జనజీవన సవంతిలో కనుమంతి వర్గం ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా నక్సలైట్ అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఈ పద్ధతి కాదు, మీరు రండి, మనకు ప్రజాస్వామిక పోరాటం ద్వారానే మనం చేయగలుగుతామని. ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి చాలా, కానీ నేను కాదండి. కానీ ప్రజాస్వామ్యంలో లోపాలకు మరింత ప్రజాస్వామ్యం మంచి మంది కానీ
అప్రజాస్వామికము లేకపోతే నియంతృత్వము లేకపోతే ఇట్లాంటి దాడులు ఎప్పుడు కూడా పరిష్కారం కావు. ఎస్. తప్పులు ఉన్నాయి, సమాజంలో చాలా తప్పులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రజలతో కలిసి పోరాడాలి. అందుకనే మనకు సీతక్క మంచి ఉదాహరణ మనకు కదా. నా ఉద్దేశం ఏంటంటే ఆమె ఆ అడవులకు వెళ్ళి 10 రోజులు పోరాడి మళ్ళీ వచ్చిన తర్వాత ఇవాళ గౌరవనీయ స్థానం దక్కింది కదా మనకైతే. అవును. అట్లా చాలా మంది గతంలో పోయిన వాళ్ళు బయటకు వచ్చి రాజకీయ పదవులు, చిన్న చిన్న పదవులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే మార్గం, ఇంకోటి లేదు. ఇందులో లోపాలు చాలా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏమున్నది, కొంత ఎన్నికలు చూస్తే డబ్బు సారా చూస్తున్నాం కదా, మనీ అండ్ లిక్కర్ పవర్ దాటిపోతలేదు. అట్లాగే కులం పెద్ద ప్రాధాన్యత వహిస్తున్నది. ఇవాళ ఇప్పటికీ 2 క్లాసుల పద్ధతి కొన్ని చోట్ల ఇంకా ఉన్నది. ఇప్పటికి కూడా మనకు దళితులను కానీ వీళ్ళను గుడి ప్రవేశానికి ఆటంకపరుస్తున్నారు. చూసినాం కదా మొన్ననే నాగర్ జిల్లాలో ఒక రజిత యువతి గుళ్ళకు పోతే 5 నెలల పిల్లవాడిని చంపేశారు. చూసినాం కదా. అందుకని ఇవన్నీ చూస్తే ఇటువంటి సామాజిక రాజకీయ అవినీతి పాటు అవినీతి ఉంటుందమ్మా. రాజకీయ అవినీతి చాలా పెద్దది. దానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. నేను వాళ్ళ దగ్గర చూసిన వాళ్ళని ఒక మాట చెప్పి పిలుస్తాను. ఆనాడు ఈ అవినీతి పరులందరూ భయపడ్డారు నక్సలైట్లు ఉన్నప్పుడు. ఇవాళ భయం లేకుండా పోయింది. స్పష్టంగా చెప్తున్నా, దుర్మార్గ రాజకీయానికి నిజంగా ఆనాడన్న కొంతలో కొంత వాళ్ళు భయంతోనే చెట్టు పెట్టగలిగారు. ఇప్పుడు అది మొత్తం లేకుండా పోయి వాళ్ళందరినీ దొంగిపోయిన తర్వాత, వాళ్ళ ఉద్యమం లేదనుకున్న తర్వాత ఇప్పుడు మరింత అవినీతి పెరుగుతుంది. చూడండి, స్థానిక ప్రభుత్వం, గ్రామ పంచాయతీ నుంచి దేశం వరకు అంత అవినీతిమైపోతుంది. ఈ అవినీతి ఆపాలంటే భయం లేకుండా పోయే రాజకీయ నాయకులకు ఒక రకంగా చంపడం కరెక్ట్ కాదు. అప్పుడు కూడా మంచి వాళ్ళని కూడా చంపారు. ఎవరిని చంపారు? శ్రీపాదరావు గారిని చంపారు. ఆయన ఏం చేశారు? ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు దొరకరు వీళ్ళకు. అంటే వాళ్ళ గన్మెన్లు కానీ వాళ్ళకున్న రక్షణ వ్యవస్థ దొరకదు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అమానుషంగా దాడి చేశారు. అలిపిరి సంఘటన చూసాం. ఇట్లా చూసుకుంటే వాళ్ళు చంపిన వాళ్ళు కానీ, వాళ్ళు చచ్చిన వాళ్ళు కానీ, చచ్చిన వాళ్ళు ఇంత త్యాగంలో వాళ్ళు చంపిన వాళ్ళు కూడా అంతకంటే దుర్మార్గులు అయితే కాదు. వాళ్ళు పాపం ప్రజా జీవన సంస్థలు ఉన్నవాళ్ళు. అందుకని ఎప్పుడు కూడా మన కన్ను కన్ను పన్నుకు పన్ను అంటే సమాజంలో ఎవరు మిగలం. కనుక ఇప్పటికైనా తెలుసుకొని లొంగిపోయినందుకు వాళ్ళని అభినందిస్తున్నాం. వాళ్ళకు సరైన గౌరవం ఇవ్వాలి. ప్రజాస్వామిక పోరాటంతో మనం అలాంటి వాళ్ళని కూడా మద్దతు చేయాల్సిన, అన్ని పార్టీలు మద్దతు చేయాల్సిన అవసరం ఉందని నేను